గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో అని. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పింది. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహమునకు వడ్డించింది. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చాను. తర్వాత మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 30 నుండి చదివితే మరి ఇక్కడ కూడా ఇలాగే ఉంటుందండి. ఇక్కడ ఏమని రాయబడింది అంటే, అంతటా అపోస్తలులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసి, అప్పుడు ఆయన, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోచుచూ ఉండినందున భోజనం చేయటకైనను వారికి అవకాశం లేకపోయింది. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వెళ్ళేది. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చింది. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగారు. చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది. చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనములకై ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పింది. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు తీసుకొని వారికి పెట్టుమా అని ఆయనను అడిగింది. అందుకు ఆయన, మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడండి అని వారితో చెప్పారు. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవని. అప్పుడు ఆయన, పచ్చక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండేది. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రెట్టెలు విరిచి వారికి వడ్డించటమును తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాడు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె మొక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ దివ్య వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈరోజు మాతో ఏం చెప్పాలనుకుంటున్నారో, మాకేం అవసరమైందో తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి. ఈ దీనురాలను మరుగుపరిచి మాట్లాడు తండ్రి నాయన. ఈ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో గ్రహింపుతో నింపు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు తండ్రి. ఆత్మకార్యము జరిగించు నాయన, సహాయము చేయతండి. పరిశుద్ధుడైన తండ్రి, పరముల్లో దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రతి హృదయం తెరవబడిన గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడిన గాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరుగును గాక. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన. సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, పరముల్లో దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చాలాసార్లు మనం విన్నామండి. అయినప్పటికైనా
పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడనై ఉన్నారు. మనమందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. ఇక్కడ మరి రెండు కూడా రొట్టెల గురించే మనకి ఇక్కడ రాయబడింది. రొట్టెల గురించి రాయబడింది. కానీ ఇక్కడ రెండు రకాలుగా రాయబడిందండి. రెండు రకాలుగా రాయబడింది. మరి మత్తయి గారు ఒకటి రాస్తే మార్కు గారు మరొకటి రాస్తారు. మత్తయి గారు రాసింది మరి ఆయన ప్రభు దగ్గరికి మరి వాళ్ళు వచ్చినట్లుగా, ప్రజలు వచ్చినట్లుగా ఆ జనసమూహాన్ని చూసి ఆయన మరి దేవుని మాటలు బోధించడం ప్రారంభించారని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని వినేసరికి పొద్దుపోతుందంట. రొద్దుపోయేటప్పటికి ఆయన వాళ్ళు ఏమన్నారంటే శిష్యులు, ప్రవ్వా రొద్దుపోతుంది కదా, మరి వాళ్ళని పంపించేస్తే వాళ్ళు వెళ్ళి ఏమైనా కొరుక్కుని తింటారు, ఇది అరణ్య ప్రదేశం కదా, ఇక్కడ ఏమీ దొరకవు కదా అని చెప్పేసి శిష్యులు చెప్పినట్లుగా అక్కడ రాయబడింది. ఆయన ఏమన్నారంటే మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు అయితే ఎన్ని రొట్టెలు కొనాలి, ఎంత అవుతుంది ఏంటి అని వీళ్ళందరూ కూడా శిష్యులు లెక్కలు కట్టుకుంటున్నారండి. కట్టుకుంటుంటే ప్రభు అన్నారు కదా, మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి అన్నాడు. ఆయన ఏమన్నారు? మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి. మేము ఎక్కడి నుంచి పెట్టాలి అని వాళ్ళు అనుకునేసరికి మరి అక్కడ ఎన్ని రొట్టెలు ఉన్నాయని చెప్పాడు ఆయన? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని ఆ ప్రజల్లో నుంచి మరి ఒక చిన్న పిల్లవాడు లేచి నా దగ్గర ఇంకో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని వాడు చెప్పాడని మరో చోట రాయబడింది, ఇక్కడ లేదు. కానీ అయితే ఆయన నా దగ్గర తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ చేపలు ఆ రొట్టెలు తెచ్చాడు. తెచ్చినప్పుడు ఆయన చేత్తో పట్టుకుని తండ్రి వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి వాళ్ళకిచ్చి ఈ పంచిపెట్టండి అన్నాడు. పంచిపెట్టండి అన్నప్పుడు వాళ్ళు ముక్కలుగా ఆయనేమో మొదటి విరిచాడు, తర్వాత వాళ్ళ ముక్కలు చేసేసారండి. ఏం చేశారు? ముక్కలు చేసేసారు. ఇందులో ఒక ఆత్మీయ అర్థం ఏంటి అంటే దేవుని చేతిలో పడుట బహు భయంకరమని ఉంటుందండి. దేవుని చేతిలో పడినప్పుడు మనల్ని విరిచేస్తాడు ఆయన. ఉన్న వాళ్ళని ఉన్నపాటిని ఎవరినే వాడుకోడండి. నన్ను వాడుకుంటే బాగుంటుందని మనం అందరం ఆశపడతాం. కానీ నన్ను వాడుకుంటే బాగుంటుందని ఆశపడతాం. నన్ను వాడుకొని ప్రార్థన చేస్తారు, అంతా బాగుంటుంది. సరే వాడుకుంటున్నావు కదా, నా వాడుకుంటానని అని ఏం చేస్తాడు? అది విరిచేస్తాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి ఏం చేస్తాడట? విరిచేస్తాడటండి. విరిచేసి ఎవరికి ఇస్తాడంట? వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ఒకసారి ఇరిసాడు కానీ వీళ్ళు ఏం చేస్తారు? పీసులు చేసేస్తారన్నమాట. ఏం చేస్తారు? పీసులు చేసేస్తారు. పీసులు చేసేసి అందరికీ పంచిపెట్టేటప్పటికంట అదేమవుతుంది అంటే దేవుడు దాన్ని సమృద్ధి చేస్తాడటండి. హల్లెలూయా. మనం దేవుని చేతిలో పడి విరవబడితే తప్ప మనం ఎవ్వరికీ పనికిరాం. హల్లెలూయా. మన మాట కానీ, మన పాట కానీ, మన ప్రార్థన కానీ, మన వాక్యం కానీ, మన సాక్ష్యం కానీ పనికి రావాలి అంటే గనక, ప్రజలకు ఉపయోగపడాలి అంటే గనక దేవుని చేతిలో పడిపోవాలి. ఏమైపోవాలి? ఆ పిల్లోడి చేతిలో రొట్టెలు ఉంటే ఎవరికైనా ఉపయోగపడతాయా? ఆడే తినేసి. పిల్లోడికి 5 రొట్టెలు పెద్ద లెక్క అండి. పిల్లలు ఎక్కువ తింటారా, పెద్దోళ్ళు ఎక్కువ తింటారా? నిజంగా చెప్పండి కదా. మీరు ఒకవేళ తింటే 4 బిస్కెట్లు తింటారు, 3 బిస్కెట్లు తింటారు, అంతకంటే ఎక్కువ తినరు. మీరు పిల్లలకి ఇస్తే ఏం చేస్తారు? ప్యాకెట్లు లాగేస్తారు వాళ్ళు. అవునా కాదా? తిండిపోతులని నేను చెప్పట్లేదు, కానీ పిల్లలు అలా తింటారు కదా. ఆ పిల్లోడు కూడా 5 రొట్టెలాడు కానీ పెద్ద లెక్క తినేస్తాడు. కానీ అవి ఎవరి చేతిలో పడిపోయినాయి అంటే మనస్ఫూర్తిగా చిన్న బిడ్డ అర్పించిన కానుకను కూడా దేవుడు ఏం చేస్తాడట? స్వీకరిస్తాడండి. ఎందుకు స్వీకరిస్తాడో తెలుసా? హృదయపూర్వకంగా ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కానుకను ఆయన ఏం చేస్తాడో? స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడండి దేవుడు.
మీకు చాలాసార్లు చెప్పాను, చిన్న వయసులోనే దేవునికి కానుక అర్పించడం, మీటింగ్స్కి కూడా కానుక ఇవ్వడం, ఎవ్వరికీ మళ్ళీ తెలియకూడదు నేను కానుక ఇచ్చానని. ఆ రహస్యంగా ఇవ్వడం నాకు ఇష్టం అన్నమాట అండి. కానీ అది బైబిల్లో ఉంది, బైబిల్లో ఉందని నాకు తెలియనప్పటికీ రహస్యంగా దేవుడికి ఇవ్వాలి, కుడి చేతితో ఇస్తే ఎడమి చేతికి తెలియకూడదన్న విషయం కూడా నాకు తెలియదు అప్పటికి. మరి ఇది ఎవరు నేర్పించారు నాకు? పరిశుద్ధాత్ముడు ఎందుకు నేర్పించాడు? దీన మనసు కలిగిన వారికి ఏం చేస్తాడంటే ఆయన నేర్పిస్తాడంటే, ఎలా నడవాలో నేర్పిస్తాడటండి. అంటే నడక నేర్పుతాడు మనకు ఆయన. మనం ఎలా నడవాలో నేర్పిస్తాడన్నమాట, ఎలా జీవించాలో నేర్పిస్తాడు, ఏం చెయ్యాలో నేర్పిస్తాడు. మన దగ్గరున్న ఏదైనా కూడా దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాడు మనకి. హల్లెలూయా. ఏవండి, డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకోవడం ఎవరికైనా రాదండి చెప్పండి? మీకంటే మీ పిల్లలు ఎక్కువ ఖర్చు పెడతారు, అవునా కాదా? వాళ్ళకి ఏది కొనుక్కోవాలో తెలియదు, ఏది కొనుక్కోకూడదో తెలియదు, దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు, దేనికి ఖర్చు పెట్టకూడదో తెలియదు, అవునా కాదా? వాళ్ళ పిల్లలు. పెద్దవారు ఏం చేస్తారు? ఈ 10 రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే రేపు ఏ అవసరమన్నా వస్తుందేమో, అదే పోయిందిలే అని ఏం చేసుకుంటారు మీరు? అది ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మీరు ఖర్చు పెడతారు, లేకపోతే ఆ 10 రూపాయలు చోట మీరు పెడతారు. దేవుడు కూడా మనల్ని టెస్ట్ చేస్తాడు తెలుసా? మనము దుబారా చేస్తున్నామా లేకపోతే ఎలా ఖర్చు పెడుతున్నాం అన్నది కూడా చూస్తాడండి ఆయన. మన చేతికి డబ్బులు ఇచ్చి దేనికి ఎలా ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ పొదుపు చేస్తున్నాము, ఎక్కడ మరి ధారాళంగా ఇస్తున్నాము. దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలాగేమన్నాడు? మన కోసం ఖర్చు పెట్టుకునేటప్పుడు పొదుపుగా చేసుకోవాలి, పిసినార్తనంగా చెయ్యమంట దేవుడు. పొదుపు చేయమంటాడు. పొదుపు వేరు, పిసినార్తనం వేరండి. తినాల్సింది కూడా తినకుండా ఉండడం అనేటువంటిది పిసినార్తనం. పొదుపు అంటే ఏంటి? విచ్చలవిడిగా చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు చేసేదాన్ని పొదుపు అంటారు అన్నమాట. రెండిట్లకి తేడా ఉంటుంది. అయితే ఇక్కడ వాడు ఇష్టపూర్వకంగా ఇచ్చాడు కనుక దేవుడు దాన్ని అంగీకరించాడు. అది వేల మందికి ఉపయోగపడేటట్టుగా చేసేసాడు. హల్లెలూయా. వేల మందికి ఉపయోగపడేటట్టు చేసేసాడు. మరి దేవుడి చేతిలో పడినప్పుడు ఆయన ఏమైపోయిందా? రొట్టె విరవబడిపోయింది. పలక్కమని ఇస్తే ఎలా ఉంటుందండి ఎవరికైనా? మళ్ళీ పట్టుకుని బాధ ఉంటుందా ఉండదా? మనం ఏడిసినా గోల పెట్టినా విడిచిపెట్టడం. ఇంకా దేవుడి చేతిలో పడ్డామంటే బహు భయంకరం. అంటే ఏంటి అనుకుంటున్నారు? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడనమాట మనల్ని. సారె మీద అది ఏంటది మట్టి ముద్దను పెట్టినప్పుడు, అయ్యో ఈ మట్టి ముద్దను ఎలాగా చెయ్యను నేను, దీన్ని ఎలాగే ఉంచుదాము అంటే అది ఏమైనా పాత్రగా తయారవుతుందా? మట్టిని తీసుకురావాలి, దాన్ని నానబెట్టాలి, దాన్ని తొక్కాలి, దాన్ని పాకు రావాలి, అందులో ఉన్న చెత్త చెదారం ఏరి పారేయాలి, అది ఒక ముద్దగా తయారు చేయాలి, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి సారె మీద పెట్టాలి, ఆయన అనుకున్న షేప్లో దాన్ని తయారు చేయాలి. అంటే కొన్ని పాత్రలో ఈడిపోతాయటండి, ఆయన చేతులు ఏమైపోతాయి? ఆయన అనుకున్న షేప్ రాదటండి, రాకుండా విడిపోతుందట. విడిపోయినప్పుడు ఆయన పాడేయుడు కానీ దాన్ని మరలా తీసి సారు మీద పెడతాడు. కొన్ని ఎన్నిసార్లు పెట్టినా ఆయన అనుకున్న షేప్ రాదటండి ఆయనకి. అప్పుడు మళ్ళీ ఇంకోటి చేద్దాం అనుకుంటాడంట, ఇంకోటి చేద్దాం అనుకుంటాడంట, కానీ ముద్దను మాత్రం పారేది. ఆయన అనుకున్న షేపులో మనం రావాలి అంటే ఆయన చేతిలో పడినప్పుడు మనం ఆయన చేతిలో అలా ఉండిపోవాలి. బాబోయ్ నేను ఉండను అని చెప్పేసి ఆయన చేతుల్లోంచి మనం బయటకు వచ్చామనుకోండి, ఆయన మనల్ని చేద్దామనుకున్న షేప్ మనకు రాదు. ఆయన అనుకున్న పాత్రగా మనము తయారవ్వం. అప్పుడు ఇంకోటి తయారు చేస్తాడు, ఇంకోటి తయారు చేస్తాడు. ఆయన ఒకటి అనుకుంటాడు, మనం ఇంకోలా తయారవుతాం. అర్థమైందా? అలా ఉంటాం.
అందుకే ఆయన చేతిలో పడినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మనల్ని చేయడమే కాదు, శిష్యుల చేతికి అప్పచెప్పేస్తాడట. ఆ శిష్యులు ఆయన విరిచాడు కానీ దాన్ని మనకి చూపిస్తారండి, ఇలా విరిసినట్టు చూపిస్తారు. అంటే విరిస్తే ఏమైంది? ఇప్పుడు అది 2 ముక్కలు అయ్యింది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ముక్కలు చేశారు దాన్ని? అంటే దానికి ఒక రూపు రేఖ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆయన సొగసైన స్వరూపమైన లేకుండా ఏమైపోయాడు? ఆయన నీ కొరకు నా కొరకు తన స్వరూపాన్నే కోల్పోయాడు. ఆయన ఎంత సుందరుడో అంత అందవిహీనమైపోయాడు. ఆయన మండు టెండలో ఏమైపోయాడు? ఈ ఎండల్ని చూస్తున్నాము, ఎంత భయంకరంగా ఉన్నాయండి. ఎవరో తాళుకోలేకపోతున్నారు కదా. నేనైతే మరి మీరేం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రార్థన అయితే చేస్తూ ఉంటాను. తండ్రి, ఉష్ణోగ్రత చల్లార్చిన ఆయన తట్టుకోలేకపోతున్నారు అయ్యా ప్రజలు. ఏసీ ఉన్న వాళ్ళే చూడు, ఏసీ పని చేయలేదు అన్నదా? ఏసీలు ఏమైపోయినాయి? సరిగ్గా పని చేయకుండా అయిపోయినాయి. అవి హీట్కి ఏసీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఏసీలోని వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది దేవుని కాపుదల తప్ప ఇంకేం కాదు. అది ఇంకా ఎంతోమంది చనిపోయారని మనకి సెలలో వచ్చేస్తుందండి. ఇంతమంది చనిపోతున్నారు ప్రభువా, ఈ ఉష్ణోగ్రత చల్లార్చిన ఆయన కాస్త వాతావరణాన్ని చల్లార్చు తండ్రి అని చెప్పేసి ఏసీలు ఉన్న వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు. ఏసీలు లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ప్రభువా, వాళ్ళ పరిస్థితి ఏంటి నాయన? దయచేసి కనికరించిన ఆయన చల్లదనం దయచేయి తండ్రి అని ప్రార్థన చేస్తానన్నమాట. హల్లెలూయా. అయితే ఏది ఏమైనప్పటికైనా అలా చల్లబడుతుంది, వర్షం పడుతుంది, ఆ గాలి వేస్తుంటే ఎన్ని పడిపోతున్నాయో ఎగిరిపోతున్నాయి. ఇంకా మనకి చాలా బెటర్. కానీ ఏదో చెట్లు పడుతున్నాయి అనుకోండి, చెట్లు ఎక్కువ కనుక మనకి వేరే ప్రాంతాల్లో చూస్తే ఎగిరిపోతున్నాయి మొత్తం అన్నీ కూడా, అల్లా కల్లోలం అయిపోతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే భారతదేశం మీద దేవుని యొక్క కనికరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. చాలామంది బిడ్డలు రక్షణలోకి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు ఎన్నో గంటల మోకరించి ప్రార్థనలు చేసేవాళ్ళమండి, చేసేదాన్నండి. ఒంటరిగానే చేశాను, కలిసి చేశాను, సంఘంతో చేశాను. ఇలా రకరకాల ప్రార్థనలో చాలా గంటలు ప్రభువులో ప్రార్థించిన దినాలు నా జీవితంలో ఉన్నాయి. ఈ రోజుని అనేక మంది ప్రార్థన చేసే బిడ్డలు లెగిసిపోయారు. 100 మంది చేసే పనిని ఒకళ్ళు చేయాలంటే ఎలా ఉంటుంది? 1000 మంది చేసే పని ఒక వ్యక్తి చేయాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు 1000 మంది కలిసి పని చేస్తే ఏమవుతుంది? తేలికవుతుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు చాలా అదే తగ్గిపోయింది నాకు. హల్లెలూయా. ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు నాకు లేదండి. గల కారణం ఏంటి? నా ప్రార్థనలకి జవాబులు కూడా నేను చూసేస్తున్నాను అన్నమాట. ఎప్పుడో చేసిన ప్రార్థనలకి కూడా ఇప్పుడు జవాబులు నేను చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఎందుకు చేయించాడో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియదు. కానీ ఎప్పటికీ కార్యం జరుగుతూనే ఉంది. అప్పుడు దేవుడు చేపించాడు, చేశాను. ఈ ప్రార్థన ఎందుకు చేయమన్నాడు అని నేను అనుకోలేదండి. ఆయన ఏది నన్ను చేయమన్నాడో ఆ ప్రార్థన నేను చేశాను. పరిశుద్ధాత్ముడు నన్ను ఏ ప్రార్థనతో నన్ను నింపారో ఆ ప్రార్థన నేను చేసేదాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు నేను కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. అటు అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. ఎందుకు నాతో ఆయన కలిసి ప్రార్థన చేశారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చాలా బలమైన కార్యాలు ఇప్పుడు చూస్తున్నాను నేను. నా ప్రార్థన వ్యర్థం అవ్వలేదని నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రోజున అనేక మంది బిడ్డలు లెగిసిపోయారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, బలవంతమైన సర్పమంట చలి చీమల చేత చిక్కి సాబదే సుమతి అని ఒక పద్యం ఉండేది మాకు. మీకుందా? అంటే చలి చీమలు అంటే మనకు తెలుసండి, బెదిరి చీమలు అంటారు వాటిని. నల్లగా ఉంటాయి అవి. మనం ఇలా అన్నామంటే కొంచెం ఉప్పని ఊదామంటే అవి పారిపోతాయి అన్నమాట అండి. అంత చీమంటేనే అల్పజీవి. అలాంటి అల్పజీవులంట అవి కొన్ని వేలు కలిసి
ఒక బలమైన సర్పాన్ని పట్టుకుంటేనంటండి చచ్చిపోయిందంట. చీమలేంటి సర్పం చచ్చిపోవడం ఏంటండి? చూసారా? అలాగే ఈ రోజుని అనేక మంది బిడ్డలు ఏదో ఒక ప్రార్థన చేస్తున్నారు, మొత్తం మీద బలమైందో బలహీనమైందో ఏదో ఒకటి మొత్తం మీద అందరూ కలిసి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తుంటే ఈ రోజున మాలాంటి వాళ్ళు మేమయ్యాము, కొంచెం మాకు రెస్ట్ ఇచ్చినట్టు అయ్యారన్నమాట. హల్లెలూయా. అయితే రెస్ట్ ఇచ్చిన అయ్యారు, కానీ మాకు వేరే పనులు పురమాయిస్తాడు దేవుడు. ఈ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారమ్మా, నువ్వు చేయాల్సింది ఇంకో పని ఉంది, ఈ పని నువ్వు చూడు అనేసి మేము చేయాల్సింది మాకు పురమాయిస్తాడు దేవుడు. మీరు చేయాల్సింది మేము చెయ్యమేంట. ఎందుకని? మీలాంటి వాళ్ళు తయారైపోయారు, వేరే వేరే పనులు మాకు ఏర్పాటు చేసేస్తాడు. ఆ పనుల్లో మేము నిమగ్నం అవ్వాలన్నమాట. రాత్రి ఒక మంచి దర్శనం దేవుడు చూపించారండి. మరి దాని కొరకు రాత్రి నుంచి ప్రార్థన మొదలెట్టాను. మళ్ళీ నేను చెప్తున్నాను కదా, మేము చేయాల్సింది మేము చెయ్యాలి. మాతో సంఘం ఏకీభవించాలి. చిన్న మంద అన్నాడు కదా, మీరు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా ఇది కాదు కావాల్సింది. ఏక మనసుతో ఏకాత్మతో నాతో ఏం చేయాలి? మీరు ఏకీభవించాలి. ఏకీభవిస్తే అది ఎంత పెద్ద కార్యమైనా దేవుడు మనకి తోడుగా ఉండి ఆ కార్యాన్ని ఆయన జరిగించేస్తాడండి. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏక మనసు ఏకాత్మ కావాలి మనకి. 12 మందిలో ఏక మనసు ఏకాత్మ రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 120 రోజులు ప్రార్థన చేసిన వాళ్ళకి ఏక మనసు ఏకాత్మ రాలేదంటండి. ఎడతెరిపి లేని ప్రార్థన చేసినా రాలేదంట. కానీ ఒక రోజు వచ్చింది. ఒక రోజు వచ్చేటానికి పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగిపోయింది. పరిశుద్ధాత్మను కొమ్మరించు అని 120 రోజులు ప్రార్థన చేస్తే, ఎడతెరిపి లేకుండా చేస్తే వాళ్ళకి కొమ్మరింపు జరగలేదు. కానీ తర్వాత వాళ్ళకి ఏక మనసు వచ్చిందంట. అప్పుడు పెంతుకొస్తే అనే పండుగ దినాన వాళ్ళందరూ ఓ చోట కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి కొమ్మరింపు జరిగిపోయింది, అభిషేకాలు జరిగిపోయింది. ఒక శక్తివంతమైన ఒక ఉజ్జీవకరమైన సంఘాన్ని లేపేశాడు. హల్లెలూయా. సాతాన్ని భయపెట్టే సంఘాన్ని లేపేశాడు. హల్లెలూయా. అందుకే మనం ఎంత మందాన్నది చూడకూడదు. మనలో ఏముండాలి? ఏక మనసు ఏకాత్మ ఉన్నప్పుడే సైతాన్ని జడుపుతాడు, భయపడతాడు. వీళ్ళందరూ ఒక మాట మీద ఉంటారో, ఒక ఆలోచనతో ఉంటారో, దైవజనుడు ఏం చెప్తారు చేస్తారు వీళ్ళందరూ ఒకటే అని మనమందరం ఒక్క మాట మీద ఒక బాట మీద మనం ఉంటే ఏమైపోతామో దేవుడు తన శక్తితో మనల్ని నింపుతాడు, తన బలముతో మనల్ని నింపి బలంగా లేవనెత్తుతాడు అన్నమాట అండి. మరి చిన్న చిన్న వాటినే కదా దేవుడు వాడుకుంటాడు. ఏం చేస్తాడు ఆయన? గిద్యోని సైన్యం ఏమన్నా పెద్ద సైన్యమా? 32,000 మందిని వద్దన్న దేవుడు 300తో జయమిచ్చేశాడు. హల్లెలూయా. అక్కడ ఎంత మంది ఉన్నదని అన్నది కాదు ముఖ్యం. ఏక మనసుతో ఏకాత్మతో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే అక్కడ పని అయిపోతుందండి. హల్లెలూయా. ఈజీగా అయిపోద్ది. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే ఏక మనసు ఐక్యత చెడగొట్టేస్తాడు. వాడు ఏక మనసు ఉండేవాడు, మనుషులు ఉంటారు కానీ ఏముండదు. ఏక మనసు ఏకాత్మ ఉండేవాడు, వాడు ఉండేవాడు. ఐక్యత రానివ్వడు. ఐక్యత సమాధానము ఏక మనసు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసేవాడు. సాతానుడు వాటన్నిటినీ చెదరగొట్టేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. సంఘము కొరకు ఆయన ఏం చేశాడట? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. పరిశుద్ధాత్ముడిని మనకు అధ్యక్షులుగా పెట్టేసి మనల్ని నడిపించమన్నాడు ఆయన. అందుకే సంఘము దేని చేత నడిపించబడాలి? పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనము నడవాలి. అప్పుడే మనకి ఏక మనసు ఏకాత్మ వచ్చేస్తుంది. ప్రభువు చెప్పింది చెప్పినట్టుగా మనము చేస్తామండి. అప్పుడు తన బలమైన కార్యాలు ఈజీగా జరిగిపోతాయి. ఈరోజు మీతో చెప్పే మాట ఇదే. మీరందరూ ఏం చెయ్యాలి? ఏది చెప్పితే ఆ మాట మీరు వినాలి, దాన్ని ఫాలో అవ్వాలి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మీరు ఉండకూడదు.
ఏది చెప్పితే ఆ మాట మీరు వినాలి, దాన్ని ఫాలో అయిపోవాలి. ఇది ప్రార్థన చేయండి అంటే దానికోసమే చేయాలి, వేరే వేరే ఎత్తుకోకూడదు. ఇలా చేయండి అని చెప్తే అదే చేయాలి, మీరు వేరే పెత్తనాలు చేయకూడదు. అప్పుడే త్వరగా మన పనులు జరుగుతాయి. దేవుడు మనకి ఏది చెప్పాడో ఆ పనిని మన ద్వారా జరిగిస్తాడు. మనం చేసేవి ఆయన జరిగిస్తాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మన శక్తి ఎంత, మన బలం ఎంత? భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు అండి ఆయన. మీరు చేశాడు. మీరు చాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పీసులు చేసేసారు, అందరికీ పంచిపెట్టేశారు. పంచిపెట్టినప్పుడు 5,000 మంది పురుషులను లెక్కించారు. స్త్రీలు పిల్లలు కాక అన్నారు. వీళ్ళ కలిసి 15,000 పైనే ఉంటారన్నారు బైబిల్ పండితులు. ఏది ఏమైనప్పటికైనా కార్యం జరిగింది. తర్వాత మరో చోట ఉపవాసముతో వెళ్ళారటండి. ఒక చోట మామూలుగానే వెళ్ళిపోయారు. ఇటు చూడండి ఇలా జరుగు, ఈ చెప్పకొచ్చు. ఉపవాసంతో వెళ్ళారటండి, కాలినడకన వెళ్ళారటండి. ఎక్కడి నుంచి వెళ్ళారో తెలుసా మీకు? పట్టణాల నుంచి. పట్టణం అంటే ఏమంటాం మనం దాన్ని? గోకవరం పట్టణం అంటామా? ఏమంటాం? రాజమండ్రి ఏమంటాం? పట్టణాల నుంచి కాలినడకన వెళ్ళారటండి. మనం పక్కూరికి కాలినడకన రాలేకపోతున్నాం. ఎంత గంట సేపు అయినా నిలబడతాం తప్ప మనం అడిగి తీసుకు మనం అడిగేయమన్నమాట. అలా వేసి ఉంటే మనకు షుగర్లు ఉండవు, బీపీలు ఉండవు, కొవ్వు ఉండదు, ఏది ఉండదు. మేము స్టార్టింగ్లో అన్నీ నడకలే, మాకు అన్నీ నడకలేనండి. ఎంత దూరమైనా నడుచుకుంటా, చక్కగా పాటలు పాడుకుంటా, దేవుని గురించి మాట్లాడుకుంటూ, సాక్ష్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమండి. ఏమనిపించేది కాదు. హల్లెలూయా. పైగా ఆనందంగా సంతోషం ఉండేది మాకు. ఎలా ఉండేది? ఆనందంగా సంతోషంగా ఉండేది అనమాట. అలా ఉంటుందండి. అప్పుడు సాతానికి బాగుండదు మన దగ్గర. సాతానికి అవకాశం ఉండదండి మన దగ్గర కార్యాలు చేయడానికి. అయితే మరొక రోజు పట్టణాల నుంచి సహితం ఏమొచ్చేసారట? కాలినడకలు వచ్చేసారట. వచ్చేసి ఆయన మాటలు చాలా ఆసక్తిగా వింటున్నారట. ఇక్కడ ప్రభు అంటారు కదా, నేటికి 4 వాళ్ళు వచ్చి 3 దినాలు అయింది అన్నాడు ఆయన. అంటే దీన్ని మన భాషలో ఏమనాలి ఇప్పుడు? దీన్ని ఉపవాస ప్రార్థన అనాలి. ఏమనాలి? అంతేనా? నేటికి 3 దినాలు అంటే దీన్ని ఏమంటాం మనం? ఇంటికి వెళ్ళారు వాళ్ళు, ఇంకా అక్కడే ఉండిపోయారండి. అక్కడే ఉండిపోయి 3 దినాలు ఉపవాస ప్రార్థనలో గడిపేశారట వాళ్ళు. ఇప్పుడు ప్రభు అంటున్నారు కదా, ఇందాక చెప్పిందేమో ఎవరు చెప్పారు? వాళ్ళని పంపేయండి ప్రభు, ఏమన్నా కొనుక్కుని తింటారని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎవరు అంటున్నారు? ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వాళ్ళ నేటికి 3 దినాలు అయింది ఇక్కడికి వచ్చి, వాళ్ళని చూసి నేను కనికర పడుతున్నాను, అందుకని వాళ్ళకి నేను ఆహారం పెట్టాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అన్నప్పుడు వాళ్ళు ఎన్ని రొట్టెలు ఇచ్చారు? ఇక్కడ 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. 2 అనలేదు కానీ కొన్ని చిన్న చేపలు అన్నారు. ఆ కొన్ని అంటే ఎన్నో మనకు తెలియదు కానీ కొన్ని చిన్న చేపలు, 7 రొట్టెలు అని చెప్పారు అక్కడ. వాటిని కూడా విరిచి పంచిపెట్టండి అని ఇచ్చేశాడు ఆయన. 100 మంది 50 మంది పంక్తులు తీర్చి కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళందరికీ పంచిపెట్టగా 7 గంపలు మిగిలినాయి. పురుషులు 4,000 మంది తిన్నారు అన్నాడు. స్త్రీలు పిల్లలు గాక 4,000 మంది తిన్నారు అన్నాడు అక్కడ. ఇప్పుడు ఇది చిన్న అద్భుతమా? ఇది చిన్న అద్భుతమా? కాదు. ప్రజలందరూ చూశారు ఇది ఎంత అద్భుతము అని. శిష్యులు చూశారు ఎంత అద్భుతము అని. మన ప్రభువు ఎంత శక్తి కలిగిన వాడా! ఆయన ఏదడిగితే చేసేస్తున్నాడు ఏంటి తండ్రి? ఎందుకంటే ఆ రొట్టెలు పట్టుకుని ఎటు చూశాడు ఆయన? ఆకాశం వైపు చూసి తండ్రి వీటిని ఆశీర్వదించన్నాడు ఆయన. ఆయన మౌనంగా ఉండి వాటిని విరిచేసి పంచిపెట్టేయండి అని ఇవ్వలేదు ఆయన.
ఆకాశము తట్టు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించెను అని చెప్పి ఉంటుంది. తండ్రి వీటిని ఆశీర్వదించు అని తండ్రితో చెప్పినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కార్యం ఎవరు చేసినట్టు? ఈయన చేశారా, ఆయన చేశారా? అంటే దేవుడు చేశాడు. దేవుడు చేశాడు. ప్రభువు ఆయన ఒక రిక్తుడిగా వచ్చాడు, శక్తులతో రాలేదు. ఒక సామాన్య మానవుడు ఏ రీతిగా వస్తాడో అలాగే జన్మించాడు ఆయన. ఆయన దగ్గర శక్తులు ఏమీ లేవండి. తర్వాత ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన ఏం చేశాడు? దేవుడు అభిషేకించాడు. అప్పటి నుంచి ఆయన ద్వారా తండ్రి కార్యాలు చేయడం ప్రారంభించాడు. అలాగే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మన ద్వారా ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాడు దేవుడు. మనం చెయ్యం, ఆయన చేస్తాడు. అయితే ఆ రీతిగా జరిగిందండి. జరిగినప్పుడు అది దావానంలాగా వెళ్ళిపోయింది. ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయింది? దేశాలు ఆయన కీర్తి వ్యాపించేసింది అని రాయబడింది వాక్యంలో. ఎక్కడికి వ్యాపించిందంట? పక్క ఊరికి, పక్క గ్రామం, పక్క పట్టణం అని లేదు ఇక్కడ. దేశాలకి వ్యాపించేసిందంటండి. ఏంటి? 5 రొట్లు 2 చేపలు అన్ని వేల మందికా? అది ఎలా సాధ్యము? అందరికీ ఆశ్చర్యము. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ మీటింగ్కి వచ్చిన ప్రజలు ఇలా జరిగింది అక్కడ, ప్రభు ఇలా చేశారు అక్కడ అని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అవే విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో ఆ మాట, ఆ కీర్తి దేశాలకి వ్యాపించేస్తుందంటండి. వ్యాపించినప్పుడు మరి ఇలాగా ఈయన చూడడానికి వచ్చేసేవాడు. ఆయన ఎలా ఉంటాడో సార్ చూద్దామని వచ్చేవాడు కొంతమంది. ఆయన ఇలాంటి పనులన్నీ చేస్తాడట. గొప్ప కార్యాలు జరుగుతాయంట, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయంట, అద్భుతాలు జరుగుతాయంట, స్వస్థతలు జరుగుతాయంట, దెయ్యాలు పోతాయంట, చచ్చిన వాళ్ళు కూడా బతికేస్తారంట అని ఆయన కీర్తి ఏమైపోయింది? దేశాలకి వ్యాపించేసరికి ఏమైపోయింది అంటే సాతానుడు ప్రవేశించాడు. ఎప్పుడైతే దైవ కార్యాలు జరుగుతున్నాయో సాతానుడు ఏం చేస్తాడో ప్రవేశిస్తాడంట. ప్రవేశించి వాళ్ళ మనసులు మార్చాడు. ఎలా మార్చాడు? దేవుడి దగ్గరికి వెళ్తే రొట్టెలు దొరుకుతాయి, మంచి భోజనం దొరుకుతుంది, తృప్తిగా పెడతాడు ఆయన అనేటువంటిది ప్రజలలోకి అలాగా వెళ్ళిపోయిందన్నమాట. దేవుడు చేసే కార్యము వెళ్ళిపోయింది. సాతానుడు కూడా వెంటనే ఏం చేశాడు? వాళ్ళ మనసుల్లో కార్యం చేశాడు. కార్యం చేసేటప్పటికి ప్రజల్లో ఏం పని చేయడం ప్రారంభించింది అంటే దేవుడి దగ్గరికి వెళ్తే మంచి భోజనం దొరుకుతుంది, మంచి భోజనాలు పెడతారు అక్కడ అని ప్రజల్లోకి వెళ్ళిపోయిందండి. ఆ మాట వెళ్ళిపోయేసరికి వాళ్ళ మనసులు ఏమైపోయినాయి అంటే మారిపోయినాయి. వాళ్ళు దేవుని మాట విందాము అని ఆశతో వచ్చారండి. ఏం చేశారు? ఆశతో వచ్చారు. దేవుని మాట కొరకు ఆశతో వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాడు దేవుడు, అద్భుతం చేసేసాడు. తర్వాత ఉపవాసంతో వచ్చేసారు. మళ్ళీ ఉపవాసంతో వచ్చేసేటప్పటికి వాళ్ళను చూసి కనికరపడి వీళ్ళు కాపరి లేని గొర్రెలు వీళ్ళు అని కనికరం వచ్చేసిందంట ఆయన. వచ్చేసి ఆ 3 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, వీళ్ళని ఇలాగే పంపేస్తే వీళ్ళ కళ్ళు తిరిగి పడిపోతారేమో, మూర్చపోతారేమో, దారిలోని దేవుని నామానికి అవమానం కలుగుతుంది అని మళ్ళీ భోజనం పెట్టాడు ఆయన. పెట్టేటప్పటికి సాతానుడు ఎలా తిప్పాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్తే రొట్టెలు దొరుకుతాయి,
మంచి భోజనం దొరుకుతుంది, తృప్తిగా తినొచ్చు అని వాళ్ళ మనసుల్లో దేవుడి మీద మనసు లేకుండా, దేవుని మాటల మీద మనసు లేకుండా సాతానుడిని తిప్పేశాడు, భోజనాల మీద తిప్పేశాడు, ఆశీర్వాదాల మీద తిప్పేశాడు, అద్భుతాల మీద తిప్పేశాడు. దేవుడి దగ్గరికి వెళ్తే ఎలా జరుగుతాయి అలా జరుగుతాయి అని వాటి వైపుకి వెళ్ళిపోయింది వాళ్ళ మనసు. దేవుని మీద లేదు, దేవుని మాటల మీద కూడా లేదండి. చూసారు ఎలా తిప్పేశాడు? అందుకే పౌలు గారు ఎంత బాధపడిపోతాడంటే, నేను వెళ్ళిన తర్వాత సాతానుడు మీ మనసులో తిప్పేస్తాడేమో అని నాకు చాలా భయంగా ఉంది. మిమ్మల్ని ఆయనకి ప్రదానము చేశాను, కానీ నేను వెళ్ళిన తర్వాత మీ మనసులు సాతానుడు తిప్పేస్తాడేమో అని నాకు చాలా భయంగా ఉందని చాలా బాధపడిపోతున్నాడు. కొందరు వస్తారు మందని కనికరించిన వాళ్ళు అని చెప్పేసి బాధపడిపోతున్నాడు ఆయన. ఎందుకని అంటే సాతానుడు ఏం చేస్తాడో తెలుసు కనుక. ఇప్పుడు వీళ్ళకి కూడా అదే జరిగిందండి. ఇప్పుడు దేవుని మీద ఇంట్రెస్ట్ లేదంట వాళ్ళకి, దేవుని మాటల మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, అంటే వాక్యం మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. ఏట్ల మీదకి వెళ్ళిపోయింది వీళ్ళ మనసు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆయన మరి ఆహారానికి లోటు లేకుండా పెట్టేస్తాడు, అవి చేస్తాడు ఈ చేస్తాడు అనేటి వాటి మీదకి మనసు తిరిగింది తప్ప దేవుని మీదకి మనసు లేదండి. దేవుని మీద నుంచి వాళ్ళ మనసు తొలగిపోయింది అని రాయబడింది. భ్రష్ట మనసుకి గురైపోయారని రాయబడిందండి. పౌలు గారు రాయలేదు అలాగని. దేవునికి వారి హృదయంలో చోటు నొల్లకపోయిరి కనుక భ్రష్ట మనసుకి వాళ్ళని అప్పగించేశాడు దేవుడు అని ఉంటుందండి వాక్యంలోని. చూసారా? దేవునికి ఏమి ఇవ్వలేదంట వాళ్ళ హృదయంలో, చోటు ఇవ్వలేదంటండి. ఇప్పుడు ఈ ప్రజలు చేసింది అదే. వాళ్ళ మనసుల్లో ఇక దేవుడికి చోటు లేకుండా పోయింది. దేనికి చోటు ఇచ్చారు? ఇప్పుడేళ్ళు ఆశీర్వాదాలకు చోటు ఇచ్చారు, భూ సంబంధించిన అవసరతలకు చోటు ఇచ్చారు, వీటికి ఇచ్చారు కానీ స్థలము దేవుడికి ఇవ్వలేదటండి. అందుకే దేవునికి వారి హృదయములో చోటు నొల్లకపోయిరి గనుక వారిని భ్రష్ట మనసుకి అప్పగించేశాడు దేవుడు అన్నది రోమీలకు రాస్తున్నాడు పౌలు గారు. ఎంత ప్రమాదమో తెలుసా? దేవుడు ఎక్కడ కార్యం చేస్తున్నాడో అక్కడే వాడు చొరబడిపోతాడండి. ఎక్కడైనా అంతే అండి. ఇది ఎక్కడైనా కూడా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఎక్కడ దైవ కార్యం జరుగుతుందో అక్కడ చొరబడిపోతాడు. చొరబడిపోయి దాన్ని ఎలా పతనం చేయాలో అలా చేసేస్తాడండి వాడు. కానీ మరలా దేవుని సహాయతతో మళ్ళా మేము ప్రయత్నం చేస్తాం. పాడైపోయిందని ఏం చేస్తాం? మళ్ళీ బాగు చేస్తామండి. ఒకసారి అలాగే అయిపోయిందండి. ఒక ఆమెలో సాతాను దూరేసి సంఘాన్ని పాడు చేసేసిందండి. చేసేసేటప్పటికి ఏడుస్తూ అదంతా మళ్ళీ దాన్ని నేను సరి చేసుకున్నాను అన్నమాట. అయ్యో, నేను ఎంతో కష్టపడి దీన్ని తయారు చేశాను, దీన్ని ఇలా పాడు చేసేసావు అని చెప్పేసి ఏడుస్తూ దాన్ని నేను మళ్ళా తిరిగి బాగు చేసుకున్నాను అన్నమాట. మీరు గమనించండి, ఒక వంటకం తయారు చేయడానికి మనం కష్టపడాలండి. అదే వంటకం పాడైపోయింది అంటే నేలపాలు చేసేసిందండి. ఆ వ్యక్తిలో సాతాను ప్రవేశించి ఏం చేసింది? ఆ వంటకాన్ని నేలపాలు చేసింది. అసలు నన్నే చంపాలని ప్రయత్నం చేసింది సాతాను, కానీ నన్ను ఏమీ చేయలేకపోయింది. ఈ సంఘాన్ని ఏం చేసింది? పాడు చేసేసింది అన్నమాట. అప్పటికి ఇంకా ఈ మందిరం రాలేదు, కానీ ఇంకా ఇంటి దగ్గరే పెట్టడం జరిగిందన్నమాట. అదంతా పాడు చేసేటప్పటికి మీరు గమనించండి, మీరు ఒక వంటకాన్ని సిద్ధపరిచినప్పుడు మీ పిల్లలు వచ్చి దాన్ని అమాంతం కింద పడేశారనుకోండి, మీకు ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది? బాధ కలుగుతుందా? కలగదా? కోపం వస్తుందా? రాదా? నువ్వెంత ప్రేమ కలిగిన తల్లివైనా కూడా ఆ పిల్లని ఏం చేస్తావో, ఎలా కొడతావో నీకే తెలియదు. అంత పిచ్చి కోపం వస్తుంది నీకు ఆ పిల్ల మీద. అవునంటారా? కాదంటారా? నేనేమీ చేయలేదు, కానీ
ఏడుస్తూ దాన్ని మరలా ఒక పాత్రలోకి ఎత్తుకున్నాను అన్నమాట. అయ్యో, పొయ్యి మీద అది వంటకు తయారవుతుంది. ఆ పొయ్యి మీద దమాంతం కింద పారబోసేసిందండి. నన్ను ఏమీ చేయలేక, ఎందుకంటే నన్ను చంపాలని ప్రయత్నం చేసింది కదా, నేనేమీ అవ్వలేదు కదా. నేను చెప్పాను, నువ్వు ఎన్నిసార్లు తిరిగినా నన్ను ఏం చేయలేవు, నువ్వు నీ వల్ల కాదు, నేను అలా చనిపోయేదని అంటే ఎప్పుడో చనిపోవాలి, నేను ఎంతవరకు నేను బ్రతుకుంటాను, నువ్వు తిరుగుతున్నావు నన్ను ఏదో చేద్దామని, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అన్నాను. ఇంకా దానికి పిచ్చుకోపం వచ్చిందనమాట. వచ్చి ఏం చేసింది, ఆ మందను పాడు చేసేసింది అనమాట. మందను పాడు చేస్తే ఏడుస్తూ దాన్ని ఒక దాంట్లోకి నేను ఎత్తుకున్నాను. అంటే దాని అర్థమేంటి, మరలా తిరిగి నేను దాన్ని బాగు చేయడానికి నాకు చాలా టైం తీసుకుందనమాట. తర్వాత మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఇక్కడ చొరబడి మళ్ళీ పాడు చేసేసింది. మళ్ళీ ఏమైంది, మళ్ళీ పాడు చేసింది. సాతాను పని పాడు చేయటం, దేవుని పని బాగు చేయటం తెలుసా. అలాంటివి నేనే కాదు, చాలామంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. సంఘాన్ని దేవుడు తన రక్తముతో కొన్నానని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు నేను అధ్యక్షులుగా పెట్టేశాను అని చెప్పాడు దాన్ని కాయడానికి. అయినప్పటికైనా సాతానుడికి సంఘము బలంగా ఉంటే నచ్చదండి, ఐక్యంగా ఉంటే నచ్చదండి. ఐక్యత చెడగొట్టేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, ఏక మనసు లేకుండా చేస్తాడు. అప్పుడే సాతాను మీదకి మనము వెళ్ళలేమన్నమాట అండి. ఒక తండ్రి మరణ దశలో ఉన్నప్పుడంట అతనికి 4 కొడుకులు అటండి. ఆ 4 కొడుకుల్ని పిలిచాడట, మంచం పట్టేశాడు. ఇక అతను చనిపోయే టైం దగ్గర పడిపోయింది. ఆ తండ్రి తన 4 కుమారుల్ని నా దగ్గరికి రండి అని పిలిస్తే ఆ మంచం చుట్టూ వాళ్ళు నిలబడ్డారట. ఒక పుల్లలో కట్ట తీసుకురండి అన్నాడంట ఆయన. పుల్లల కట్ట తీసుకొచ్చారు వాళ్ళు. ఆ కట్టని విరవమన్నాడట ఆయన. ఒక్కొక్కడిని విరవమన్నాడు. నేను విరవలేను అన్నారు 4 కూడా. అప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క పుల్ల చెప్పున విరవండి అన్నాడు ఆయన. ఒక్కొక్క పుల్ల చెప్పున మీరు చేశారు. అప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అన్నాడు ఆయన. అని మీరు 4 ఐక్యంగా ఉంటే ఎవరో మిమ్మల్ని ఏం చేయలేరు. మీరు ఒంటరిగా ఉంటే మరి సాతానుడు అని చెప్పలేదు కానీ అక్కడ మామూలు కథ కనుక శత్రువు మిమ్మల్ని ఈజీగా, మీ శత్రువులు మిమ్మల్ని పడగొట్టేస్తారు వాళ్ళు. అందుకని మీరు 4 ఎలా ఉండాలి, ఐక్యంగా ఉండాలి అని. ఐకమత్యమే బలము అని దానికి పేరు పెట్టారన్నమాట అండి. అలాగే మనము కూడా ఐక్యంగా ఉండడం అనేటువంటిది, ఐక్యత అనేటువంటిది పరిశుద్ధాత్ముడు కలుగు చేసేదండి. సాతానుడు చేసేది ఐక్యత లేకుండా చేస్తాడండి. అందుకని ఐక్యతలో ఉండే బలము వేరుగా ఉంటుంది. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే ఐక్యత లేకుండా చేస్తాడనమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా కూడా గమనించండి, ఒంటరి వాడైనా కూడా దేవుడు వాడుకోగలడు. ఎవరినో తెలుసా, ఏలియా లాంటి వాళ్ళని. ఏలియా ఒక పని నిమిత్తం నియమించబడ్డాడు. అతను 450 మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ వాళ్ళ బయలు ప్రవక్తలు వాళ్ళు, అంటే సాతాను ప్రవక్తలు వాళ్ళు. ప్రవక్తలు అంటారు కానీ ఎవరి ప్రవక్త చాలామందికి తెలియదండి. వాళ్ళు ఎవరి ప్రవక్తో కూడా తెలియదు. అయ్యో, వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారండి, వాళ్ళ దర్శనాలు చెప్తున్నారండి, వాళ్ళు అవి చెప్తున్నారండి, వీళ్ళు ఇవి చెప్తున్నారండి అని నమ్మేస్తూ ఉంటారు చాలామంది. అంటే వాళ్ళ దేవునాత్మ కలిగిన ప్రవక్తల, దెయ్యమాత్మ కలిగిన ప్రవక్తల తెలియదు చాలామంది. అవి చెప్పేస్తున్నారండి, ఇవి చెప్పేస్తున్నారండి అని. భూత వైద్యుడు కూడా చెప్తాడు, చెప్పడా? దెయ్యం పట్టుకున్నవాడు కూడా చెప్తారు. మా చిన్నప్పుడు సోది చెప్తాము అని వచ్చేవారండి, బొట్ల పట్టుకుని. ఆ భీమయ్య కోసిగోరు అన్నమాట, చాట్లోనే ఎక్కడోని. అవి ఏంటో చేస్తా ఆ మనిషిలోకి దురాత్మ వచ్చేసింది. ఆ దురాత్మ చెప్పేది అనమాట అండి. ఇదేంటి ఈ ఏళ్ళకి ఇవి ఎలా తెలుసు అనుకునేదని నేను.
ఇవన్నీ వీళ్ళకి ఎలా తెలిసి ఏంటిది అని నేను ఎప్పుడు నమ్మలేదని. అలాంటివి నేను ఎప్పుడు నమ్మను. అప్పుడే కాదు, ఎప్పటికీ కూడా అది దెయ్యమాత్మ దేవుని ఆత్మ అని నేను గమనించుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ వివేచన ఇచ్చారండి. కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఎక్కడికి తిరగక్కర్లేదండి, ఎవరిని అడగక్కర్లేదండి, మీరు వివేచిస్తారండి, మీరు అక్కడికి వెళ్ళి చూడక్కర్లేదండి, మీరు వివేచించే అది ఇచ్చాడండి దేవుడు మీకు అంటారు. వివేచన వరం ఉండాలి మనకు. అది దేవుడిదా దెయ్యాలదా ఎవరికి సంబంధించిందని మనం ఏం చేయగలగాలంట? వివేచించాలంటండి. అది దేవుడిచ్చే వరం. అది దేవుడిచ్చే వరం. అది ఆయా ఆత్మలు దేవునివో కాదో మీరు పరీక్షించి తెలుసుకోండి అని చెప్తాడు ఆయన. పైకి గొర్రె చర్మాలు కప్పుకుంటారు, లోపల క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు, జాగ్రత్త అంటాడు ఆయన. అందుకే ఈ లోకంలో ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏది దేవుని ఆత్మ ఏది దెయ్యమాత్మ నీకు తెలియదు. అందుకే నీ పైన నీకు ఒక నాయకురాలను ఇచ్చాడు, నీకు ఒక కాపరిని ఇచ్చాడు. ఆ కాపరి నీకు ఏం చెప్తే అది వినాలి, ఎలా నడిపిస్తాలా నువ్వు నడవాలి. నీ కాపరి అభిషేకం కలిగిన వ్యక్తి కదా, నీ కాపరిని దేవుడు వాడుకుంటున్నాడు కదా. ఇంకా అంతకంటే ఎవరికి కావాలి నీకు? ఎవరి మాటలు కావాలి నీకు? ఎవరి సోది కావాలి నీకు? నువ్వు సోది మాటలు వింటే సోది చెప్పేవాళ్ళు బయట చాలామంది ఉంటారు. ఆ సోది కాదు నువ్వు వినాల్సింది. నీకు దైవజనురాలను ఇచ్చినప్పుడు, ఆ దైవజనురాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకేం చెప్తున్నాడో ఆ మాట నువ్వేం చేయాలి? వినాలి, ఫాలో అవ్వాలి, అనుసరించాలి. అనుసరించినప్పుడు బలంగా దేవుడు ఆ సంఘాన్ని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. పేతురుకి ఇచ్చాడు దేవుడు వాగ్దానం. పేతురు పాతాళ లోక ద్వారం ఉండి ఎదుట నిలవనేరము. మిగతా శిష్యులకి ఇచ్చాడండి ఆ వాగ్దానం. మరి పేతురు ద్వారానే కదా వచ్చిన ఈ ఆత్మలు. అది ఎవరికి ఇచ్చాడో వాళ్ళని వాడుకుంటాడు దేవుడు. ఆత్మలు రావడం వేరు, అవి రావడం వేరు. అయితే చాలామందికి ఆత్మీయ విషయాలు తెలియవండి. నీకు తెలియనప్పుడు నీకు ఒక తల్లిని ఇచ్చాడు. ఆ తల్లి మాట నువ్వేం చేయాలి? నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దని చెప్పేశాడు ఆయన. అంటే తండ్రి ఒక్కసారి ఉపదేశం చేస్తాడు, తల్లి అలా చేయదు. తల్లి వాగుతూనే ఉంటుంది. ఎందుకని? నువ్వెక్కడ దారి తప్పుతావో అని వాగుతూ ఉంటుంది. అందుకని మనకి అమ్మ అంటే చులక, నాన్న అంటే కొంచెం భయపడతాడు. తల్లి అస్తమాటు వాగుతుంది అంటే నువ్వు చక్కగా క్రమంగా నువ్వు వెళ్తే వాగదు. నువ్వు చెప్పిన మాట వింటే వాగాల్సిన అవసరం ఉంటుందా తల్లికి? చెప్పండి, ఉంటుందండి? తల్లికి వాగాల్సిన అవసరం ఉంటుందా? పిల్ల చెప్పిన మాట విన్నప్పుడు ఎందుకు వాగుద్ది? ఐక్యత అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంఘానికి ఇస్తాడు. ఎందుకంటే సంఘాన్ని వాడుకుంటాడండి ఆయన. సంఘం అంటే భయము సాతానికి. ఆయన రక్తంతో కొనేశాడు సంఘాన్ని, పరిశుద్ధాత్మని అధ్యక్షుడిగా పెట్టేశాడు. అందుకు భయము సాతానికి. భయంతో ఏం చేస్తుందంటే విచ్ఛిన్నం చేస్తుంది అన్నమాట. సంఘంలో ఏక మనసు ఏకాత్మ లేకుండా ఏం చేస్తుంది? ఐక్యత చెడగొట్టేస్తుంది అన్నమాట. ఒకళ్ళ మాట ఒకళ్ళకి పడనివ్వదు, అర్థం అవ్వనివ్వదు. అయ్యో తల్లి ఎందుకు చెప్పుతున్నారు, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బిడ్డకే అర్థం కాకుండా చేసేస్తాడన్నమాట. నువ్వు వాళ్ళ మాట ఎందుకు వింటున్నావు, నువ్వు నా మాట వినాలి కదా అని తల్లి చెప్తే మీరు గమనించండి, బయట మాటే పిల్లకి ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. సాతానుడి మాటలు ఎప్పుడు కూడా తీయగానే ఉంటాయి. అమ్మ చెప్పింది పచ్చులా ఉంటుందండి. అది చెయ్యొద్దంటావు, ఇది చెయ్యొద్దంటావు, అక్కడికి వెళ్ళొద్దంటావు, ఎక్కడికి వెళ్ళొద్దంటావు, ఇలా చెప్తా ఉన్నావు. అదే బయట ఫ్రెండ్స్ ఎలా చెప్తారు? ఏం కాదేవే
మీ అమ్మకి చెప్పకుండా మన సినిమాకి వెళ్ళిపోదామే, లేకపోతే అక్కడికి వెళ్దామే, ఇక్కడికి వెళ్దామే, మీ అమ్మతోటి స్కూల్కి వెళ్ళిపోయినని చెప్పు, కాలేజీకి వెళ్ళిపోయినని చెప్పు. ఏం చెప్తుంది ఇప్పుడు ఫ్రెండ్? అబద్ధం ఎలా చెప్పాలో నేర్పుతుంది. నష్టపోయేది ఎవరు? బిడ్డ. బిడ్డ నష్టపోతే ఏడ్చేది ఎవరు? తల్లిని ఏడిపించాలి అంటే బిడ్డని పాడు చేయాలి. మనం పాడైపోతేనే మన ప్రభు ఏడుస్తారు. ఎందుకంటే మనల్ని అంత ప్రేమించాడు ఆయన. తన స్వరూపమందు తన పోలిక చెప్పిన మనల్ని నిర్మించుకున్నాడు కనుక మన పోలిక పాడైపోతే ఏడ్చేది మన పరలోకపు తండ్రి. అందుకే అలాంటి వారిని పెట్టాడు అన్నమాట. ఒక సంఘం ఏర్పాటు చేసి ఒక కాపరిగా మాలాంటి వారిని పెట్టేసి ఏం చేశాడు? ఈ సంఘాన్ని నువ్వు మేపమ్మా, పోషించమ్మా, నడిపించమ్మా, క్రమంలో పెట్టు అని చెప్తాడు మాకు. కానీ క్రమశిక్షణ ఇష్టమవుతుందా? బుద్ధి కలిగిన బిడ్డకైతే తల్లి పెట్టే క్రమశిక్షణ ఇబ్బంది అనిపించదు. బుద్ధి లేని పిల్లకైతే క్రమశిక్షణ నచ్చదు, విచ్చలవిడిగా వదిలేయాలనుకుంటుంది. కొంతమంది పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతారు. ఆ పిల్లలు చూడు ఎంత చక్కగా తిరుగుతున్నారో, వాళ్ళ అమ్మ అసలు ఏం పట్టించుకోదు. నువ్వేంటి ఎలా చెప్తావు అన్నీ? నువ్వే తేడా అంటుంది. వాళ్ళు చాలా మంచోళ్ళు, నువ్వే తేడా, నువ్వే చెప్తున్నావు అన్నీ ఇలాంటివి. వాళ్ళ అమ్మోళ్ళు ఎవ్వరూ ఇలా చెప్పరు. ఎంత బాగా వదిలేస్తారో, ఊరంతా తిరిగాని వదిలేస్తారని. నువ్వు మాత్రం ఏం చెప్తున్నావు? అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది చెయ్యొద్దు, ఇక్కడ చెయ్యొద్దు అని ఎందుకు చెప్తుంది తల్లి? నీ బాగులోని చెప్తుంది. నువ్వు నష్టపోకూడదని చెప్తుంది, నువ్వు కష్టాల పాలు అవ్వకూడదని చెప్తుంది, నీ ఆరోగ్యం పాడవకూడదు, నీ ఆత్మీయ ఆరోగ్యం ఏమైపోద్ది? పతనమైపోతుంది. ఏదైనా మనం తినరానిది తింటే మన ఆరోగ్యం పాడైపోయినట్టే, వినరానిది వింటే మన ఆత్మీయ ఆరోగ్యం ఏమైపోద్ది? శరీర ఆరోగ్యం పాడైపోతే శరీరానుసారంగా ఎన్నో ఉన్నాయి పద్ధతులు బాగు చేసుకోవడానికి. ఆత్మీయ ఆరోగ్యం పాడైపోతే అంత తేలిగ్గా బాగవుతుంది. అది పాడవడం సులువా, బాగవడం సులువా? అదన్నమాట. అందుకే అంత కేర్ తీసుకుంటారు తల్లి. నా బిడ్డలు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయ బలము కలిగి ఉండాలి, శక్తిని కలిగి ఉండాలి. నా పిల్లలు నేను చెప్పినట్టు వినాలి. మేమందరము కలిసి దేవునికి లోబడాలి, విధేయత చూపించాలి, దేవుని రాజ్యము కొరకు మేమందరం బలంగా పని చేయాలి అని తల్లి కోరుకుంటుందండి. అంతేనంటారా? ఏమో నేనైతే అలాగే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు మేమందరము కలిసి బహు బలముగా నేను, నా కుటుంబము, సంఘము పని చేయాలి ప్రభువా. ఇదే ప్రభు దగ్గర నేను అడుగుతూ ఉంటాను. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి? నా దగ్గర ఏం చెప్తే అది వినాలి కదా, ఏం చెప్తే అది చెయ్యాలి కదా. నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి చెప్తుంటే ఎలా జరుగుతుందా పని? ఇంకా మిమ్మల్ని సరిచేయటం సరిపోతుంది. నాకు ఇంకా జరిగే పని ఉండదు. ఇంకా అక్కడ ఇదంతా సాతాను కుయుక్తండి. అస్తమాట వాడు పాడు చేస్తానే ఉంటాడు. ఆడు పాడు చేయటం, మేము బాగు చేయటం, వాడు పాడు చేయటం, మేము బాగు చేయటం, ఇదే సరిపోద్ది కదా. మరి పని ఎప్పుడు చేస్తాం? ఇంకా ఈ పనిలోనే ఉంటే ఇంక పని ఎప్పుడు జరుగుతుంది? మన ద్వారా దైవ కార్యం ఎప్పుడు జరుగుతుంది? ఇది సాతాను వేసే ఒక రకమైన ఉచ్చండి. ఇంక వీళ్ళు సరి చేసుకుంటానే ఉంటారు. వీళ్ళు ఎలాగా టైం పాస్ సరిపోద్ది వీళ్ళకి ఇంకా అని వాడు అలా చేస్తాడనమాట. తల్లిని చెడగొట్టాడు, పిల్లల్ని చెడగొడతాడు. తల్లి అలాగా మరి వింది కదా మాట. అందుకని ఎవరిని చెడగొడతాడు? పిల్లల్ని చెడగొడితే తల్లి బాధపడుతుంది కదా. తల్లి బాధపడితే ఏ పని చేయలేదు కదా, అప్పుడు ఒంటరిది అవుతుంది కదా అని చెప్పేసి వాడు పన్నాగాలండి ఇవన్నీ కూడా. ఆయన పని జరగకుండా చేసే పనులు ఇవన్నీ కూడా. అందుకే జాగ్రత్త వహించాలి మనం. మనకి తల్లి ఏం చెప్తున్నారు, ఏం చేయమంటున్నారు, ఏది చెయ్యొద్దంటున్నారు, ఎక్కడికి వెళ్ళమంటున్నారు, ఎక్కడికి వద్దంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఏం చెయ్యాలి? మనసును పెట్టాలి,
చెవి యొగ్గి ఆలకించాలి. కుమారి ఆలకించి ఆలోచించు, చెవి యొగ్గు. చెప్తున్నాడా లేదా? కీర్తన 45 అధ్యాయంలో చెప్పాడా లేదా? చాలా జాగ్రత్తగా మనము మెయింటైన్ చేస్తే దేవుని కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడండి. దేవునికి ఉపయోగపడతాం. మన సంఘము దేవునికి ఉపయోగపడతాము. ఈ సంఘాన్ని దేవుడే కదా ఇచ్చింది మనకి. మనల్ని ఒక సంఘంగా చేసింది ఎవరు? దేవుడే కదా. ఎందుకు చేశాడు మనల్ని? తన పని జరిగించుకోవడం కోసం చేశాడు మనల్ని. అందుకే ఎంతమంది ఉన్నారన్నది కాదు ఇంపార్టెంట్, ఎంత చక్కగా మనం ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ఏక మనసు కలిగి పని చేస్తామన్నది ముఖ్యమండి. ఒక్క మాట మీద ఉంటే సాతానుడు ఒలుగుతాడండి. నలుగురు 4 రకాలుగా మనం ఉంటే అది ఈజీగా ఏం చేస్తాడో సంఘాన్ని నాశనం చేసేస్తాడు. సంఘం నాశనం అయితే బాధపడేది ఎవరు? ఒకటి తల్లి, ఒకటి ప్రభువు. ఆ సంఘాన్ని ఇచ్చిందే ప్రభు కనుక ఆయన బాధపడతారు. ఆ పనిలో ఉన్న తల్లి బాధపడతారు. అయితే ఒక పనిలో ఇప్పుడు ముందుకు మనం వెళ్ళాలి అంటే మన అందరిలో ఏముండాలి? ముందు ఐక్యత, సమాధానం, ఏక మనసు ఉండాలి. ఏది చెప్పితే ఆ మాటకు మీరు ఏం చెయ్యాలి? లోబడి విధేయత చూపించే బిడ్డలుగా తయారైపోవాలి. అంతే తప్ప వ్యతిరేకంగా మీరున్నారు అంటే సాతానుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఎందుకంటే నాకు మాట ఇచ్చిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. కానీ నష్టపోయేది మీరే. ఇప్పుడు చూడండి, 12 మందిని శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటే దేవుడు ఇస్కరియోతు యోధ ఏమైపోయాడండి? దానికి కారణం ఎవరన్నా ఉన్నారా అందులోని? ఏళ్ల వల్లే నేను ఇలాగ అయిపోయానని చెప్పడానికి ఏమన్నా ఉన్నారండి? తన మనసును పట్టుకున్నాడు సాతానుడు. తన మనసును పట్టుకునేటప్పటికి అతను ఉపయోగపడాల్సిన వ్యక్తి ఏమైపోయాడు? ఉపయోగం లేకుండా అయిపోయాడు. ఉపయోగం లేకుండా అయిపోయాడు. జీవాన్నే పోగొట్టేసుకున్నాడు. కొంతమందికి అవకాశం దొరుకుతుంది, కొంతమందికి అవకాశం దొరకదు. అవకాశం దొరుకుతుంది అని ఎప్పుడూ అనుకోకూడదు. దొరికితే దొరకవచ్చు, దొరకకపోవచ్చు. నీకు ఒక పనిని నియమించాడు దేవుడు అన్నప్పుడు నువ్వు మాట వినకపోతే నీకంటే తెలివి తక్కువని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు ఆయన. నువ్వు తెలివైన వ్యక్తివి అయ్యి ఉండొచ్చు, కానీ ఎవరిని పెడతాడు అక్కడ? జ్ఞానులు సిగ్గుపరచడానికే జ్ఞానం లేని వాళ్ళు నిలబెట్టేస్తాడట. ఈ సేవ నాకు అప్పగించినప్పుడు నేను అదే ప్రభుతో చెప్పుకున్నాను. నేను ఇదేంటి ప్రభు నన్ను చేయమంటావేంటి? ఇక్కడ ఎంతమంది హేమాహేమి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చేయాలి కానీ నాలాంటి దానికి అప్పు చెప్తున్నావేంటి? నాకు అసలు ఏం తెలియదు ప్రభు, నాకేం తెలుసు, నాకు చెప్తున్నావేంటి? వాళ్ళైతే చాలా బాగా చేస్తారు ప్రభు. వాళ్ళు ఎలా చేస్తారో నేను ఎలా చేస్తానో నా తండ్రికి తెలీదా? తెలుసా తెలీదా? మరి చెప్పాలంటే వాళ్ళు చాలా జ్ఞానవంతులు, చాలా తెలివైన వాళ్ళు, విద్యావంతులు. ఎంత తెలివైన వాళ్ళు అంటే ఏదైనా మాట్లాడగలరు. మంచిని చెడు చేయగలరు, చెడుని మంచి చేయగలరు. వాళ్ళ స్వభావము తెలుసు, నా స్వభావము తెలుసు ఆయనకి. వాళ్ళ బుద్ధి తెలుసు, నా బుద్ధి తెలుసు ఆయనకి. ఎవరిని ఏం చెయ్యాలో దేవుడికి తెలుసండి. అవన్నీ చెప్పాను దేవుడికి. నేను చెప్తే ఆ పని నువ్వే చెయ్యన్నాడు ఆయన. మరి నేను చెప్తుంటే ఆయన విన్నాడా లేదా? మరి నేను చెప్పింది కరెక్టే. వాళ్ళు నిజంగానే తెలివైన వాళ్ళు, వాళ్ళు నిజంగానే జ్ఞానవంతులు, వాళ్ళు విద్యావంతులు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి తక్కువేమీ లేదు, అన్నీ ఎక్కువే ఉన్నాయి. ఆ ఎక్కువ ఉండటమే ఆయనకి ఆటంకం అయ్యిందంట. ఉండాల్సిన వాటి కంటే ఏమైపోయినాయి? ఎక్కువైపోయినాయి అంట.
ఎక్కువైపోయి వాళ్ళని ఓ పక్కన పెట్టాడండి. నువ్వే చెయ్యి అన్నాడు ఆయన. నేనా అని నా బాడీలో ఉన్న నరాలన్నీ అలా వదిలేసినట్టు అయిపోయినాయి అన్నమాట. ఏమైపోయినాయి? శక్తి విహీనం అయిపోయినట్టు అయిపోయానండి. నా బాడీలో శక్తి లేనట్టు అయిపోయాను. నా నెర్వ్స్ అన్ని అలా వదిలేసినట్టు అయిపోయాను. నేనా అని అలాగా. అవును నువ్వే అన్నాడు ఆయన. అలాగే ప్రభు, మీరు చేయమంటే చేస్తాను, మీరు చేయమంటే ఏదైనా చేస్తాను అని ఇక నేను ఎదురు చెప్పలేదు ఆయన. ఎందుకంటే నేను చెప్పిందంతా విన్నాడు ఆయన. విని కూడా ఏమన్నాడు ఆయన? అది నువ్వే చెయ్యి, అది నువ్వే చెయ్యి. ఆయన ముమ్మారు చెప్పాడు నాకు. ఆయన ముమ్మారు చెప్పాక ఇంకా నేను కాదనడానికి లేదనడానికి ఇంక ఉందంటారా? నేను కాదు లేదని చెప్పాను అంటే దెబ్బలు తగిలించైనా నాతో చేస్తాడు ఆయన. నష్టపోయేది నేనే. మాట వినకపోతే ఏం చేస్తామండి మనం పిల్లల్ని? 2 డేస్ అయినా నువ్వేం చేస్తావు? ఆ పని చేపిస్తావు నీ పిల్లతో నువ్వు. అలాగా నేను గనక అబ్బే నేను అసలు చేయను కాక నేను చేయను అని నేను అన్నాను అంటే నాకేం చేస్తాడు ఆయన? 2 తగిలిస్తాడు. ఆ తగిలించుకోవడం అవసరమా నాకు? భయంతోనే మొదలుపెట్టాను. చాలా ఇది ఎంత ప్రభా, చాలా ఈజీ నాకు ఇది అని చెప్పేసి అనలేదు, కానీ చాలా భయంగా స్టార్ట్ చేశాను. దేవుడు ఏం చెప్తే అది చేసుకుంటూ వస్తున్నాను. ఈ రోజుకి ఆయన కాదని నేను ముందుకు వెళ్ళనండి. ఏ టైంలో ఏది బయలుపరచాలి అది బయలుపరుస్తూనే ఉన్నారు నాకు ఆయన. రాత్రి కూడా బయలుపరిచాడు ఆయన. అంతే తప్ప ఆయన కాదని లేదని నేను ముందుకు ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయనండి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలండి. ఎలా పడితే అలా చేయకూడదు, ఎలా పడితే అలాగా చేయకూడదండి. పరుగు పందులో నిలబడతారు 10 మంది. ఏం చెప్తాడు అక్కడ అతను? 1 2 అని ఏం చెప్పాలి? 4 స్టార్ట్ అంటాడు కదా. 1 2 3 అని చెప్పి స్టార్ట్ అనకుండా పరిగెట్టేస్తారు ఎవరన్నానే. ఏం చెప్పాలి అతను? పరుగు పందులో ఉన్నాం కనుక అతను చెప్పకుండా పరిగెట్టామనుకోండి, మనం దానికి ఏమన్నా వాల్యూ ఉంటుందా? పరుగు పెట్టడానికే కదా పరుగు పందులో ఉన్నాము అని చెప్పేసి అతను మనకి స్టార్ట్ చెప్పకుండా మనం పరిగెట్టామంటే అందులో ఏమన్నా అర్థం ఉందండి? ఏం చెప్పాలి అతను? ఆయన చెప్పాలి. అక్కడ ఒక అతను ఉంటాడు, అతను చెప్పాలి మనకి. అప్పుడు స్టార్ట్ అవ్వాలి. అతను స్టార్ట్ అని చెప్పిన తర్వాత మనం అలాగే నిలబడి చూస్తున్నాం అనుకో, ఇది ఎలాగుంటుంది? చెప్పకుండా ముందు పరిగెడితే ఎలా ఉంటుందో చెప్పినా నిలబడి ఉంటే అలా ఉంటుంది అన్నమాట. ప్రతి దానికి కూడా ఒక లెక్క ఉంటుందండి. ఏముంటుంది? ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది అన్నమాట. పరిగెట్టడమే కదా అని ఎప్పుడొకప్పుడు పరిగెట్టకూడదు. దానికి ప్రతి దానికి ఒక టైం ఉంటుంది అన్నమాట. కొన్ని రూల్స్ ఉంటాయి. భూ సంబంధించిన వాటికి ఎలా రూల్స్ ఉన్నాయో అలాగే రూల్స్ ఉంటాయండి దీనికి. సౌలు ఎందుకు త్రోసివేయబడ్డాడు? కొన్ని ఆజ్ఞలు చెప్పాడు ఆయన. ఆజ్ఞలు చెప్తే ఆ ఆజ్ఞలు పక్కన పెట్టి నిర్మూలన చేయమన్న వాటిని నిర్మూలన చేయకుండా వదిలేసాడటండి అతను. ఆ తర్వాత అవన్నీ కూడా ఎంత నష్టపోయారంటే ప్రజలు చాలా నష్టపోవాల్సి వచ్చిందంటండి. నిర్మూలన చేయమన్నప్పుడు నిర్మూలన చేసుంటే అంత నష్టం జరగదట. అందుకే చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. ఇది ఎందుకన్నా ఉపయోగపడుతుందని ఓ పక్కన ఎడితే అంత దరిద్రం వచ్చేద్దని వాడు దానివల్ల.
ఫ్యూచర్లో దానివల్ల చాలామంది నష్టపోతారు. దేవుడు ఏం చెప్పుతున్నాడో అది చాలా శ్రద్ధగా ఆలకించాలి. మొదట చెవి యొగ్గి ఆలకించు అన్నాడు. ఆలకించు అంటం వేరు, చెవి యొగ్గి ఆలకించు అంటం వేరు. చెప్పింది వింటున్నావా, జాగ్రత్తగా విను అంటాం మన పిల్లల్ని. ఎందుకంటాము, మీరు చూసారో లేదో కానీ కొంతమంది పెద్దోళ్ళకి కూడా ఈ అలవాటు ఉంటుందండి. ఏదైనా మనం మాట చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, నిలబడి వినరండి. వాళ్ళు స్త్రీల్లోనే ఉంటారు, పురుషుల్లోనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనం చెప్పేది పూర్తిగా వినరు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటుంటే మనం చెప్పింది వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? నిలబడి విన్న వ్యక్తికి అర్థమైనట్టు మనం చెప్తుంటే వెళ్ళిపోయే వ్యక్తికి అర్థమవుతుందా? ఆ తర్వాత నేను ఇలా చెప్పాను. ఎప్పుడు చెప్పారు మీరు? ఇలాంటి వాళ్ళని చూస్తున్నారా? మీరు చూసారా, చూస్తున్నారా ఇలాంటి వాళ్ళని? అందుకే చెవి యొగ్గి ఆలకించని ఎందుకు చెప్పాడంటే, అందుకే చెప్పాడు. నేను చెప్తుంటే నువ్వు పట్టింపు లేకుండా వెళ్ళిపోతున్నావు అనుకో, నీకు ఎక్కడికి ఎక్కదో, బుర్రకి ఎక్కదు. బుర్రకి ఎక్కించుకో. ఏం చెప్తున్నాడు? నువ్వు జాగ్రత్తగా బుర్రకి ఎక్కించుకోమని చెప్తున్నాడు దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడో మనం చాలా శ్రద్ధగా వినాలండి. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను. అది చెవి గలవాడు అంటే ఎవరో, చెవిలోని వాళ్ళు ఎవరున్నారో? ఆత్మీయ చెవులు ఉండాలి. ఈ చెవులు అందరికీ ఉంటాయి, కానీ ఆత్మీయ చెవులు ఉన్నవాడంట శ్రద్ధగా వింటాడటండి. ఆత్మీయ చెవులు ఉన్నవాడు శ్రద్ధగా విని బుర్రకి ఎక్కించుకుంటాడంట. ప్రభు ఈ మాట ఇలా చెప్పారు కదా అని ఎక్కించుకుంటాడంట. అదే మామూలు వాళ్ళు అనుకో, ఏదో అలా చెప్తూ ఉంటారు. ఏదో ఆదివారం కదా వచ్చారు, ఏం చెప్పారు, ఏం చెప్పారని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగి చూడండి. మీ పిల్లల్ని అడుగుతున్నారా ఇంటికి వెళ్ళాక? ఎక్కడే వదిలేస్తున్నారా మీరు? నేను ఒకప్పుడు వాడబడిన టైంలో కుటుంబాలు రక్షించబడ్డాయండి. ఎలా రక్షించబడ్డాయో చెప్పనా? వాక్యం చెప్పినప్పుడు ఆ స్త్రీలు విని ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం భోజనం దగ్గర ఫ్యామిలీ అంతా కూర్చుని భోజనం చేసేవారట. ఆ భోజనం చేసేటప్పుడు అమ్మగారి వాక్యం చెప్పారు అని మొత్తం చెప్పేసిందంటండి ఆ స్త్రీ. ఆ రీతిగా వాళ్ళ భర్తలు పిల్లలు కూడా రక్షించబడ్డారు. వాళ్ళు మందిరాలకు వచ్చేసారు. వాళ్ళు ఆ స్త్రీ వినేసి కాముగా ఊరుకుంటే ఆ పురుషుడికి, ఆ పిల్లలకి అర్థమవుతుంది. అది ఆ పిల్లలు తండ్రి కూడా విని ఆ తర్వాత వాళ్ళు రక్షించబడ్డారు. ఫ్యామిలీ బళ్ళు మీద వచ్చేసేవారండి. వాళ్ళు చదువుకోలేదాళ్ళు, విద్యావంతులు కాదాళ్ళు. శిష్యుల గురించి మాట్లాడినప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడు అంటే, విద్య లేని పామరులు ఎన్నుకున్నాడట దేవుడు. విద్యావంతులు చాలామంది ఉన్నారు అక్కడ, కానీ విద్య లేని పామరులు ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? అక్కడ ఆత్మల రక్షణలోకి రావడానికి విద్య అవసరం లేదు. ఏముండాలి మనకి? వినగలిగిన చెవి, గ్రహించే హృదయం, అనుసరించే జీవితం మనకు ఉండాలి. చెప్పింది చెప్పినట్టుగా అలాగ బుర్రలోకి ఎక్కిపోయినప్పుడు నువ్వు కాముగా ఉండలేవు. నలుగురికి చెప్పితేనే కానీ నువ్వు ఉండలేవు. ఎందుకని? ఎక్కడికి ఎక్కింది నీకు? అది నేరుగా బుర్రలోకి వెళ్ళిపోయింది. అది నీకు బుర్రలోకి వెళ్ళిపోయేది కుదురుంచుతుందా విన్న వాక్యం? మరి మీరు ఉంటారేమో, నాకు తెలియదు, నేను ఉండేదాన్ని కాదు. అప్పుడుదంతా నాది వేరుగా ఉండేది, ఇప్పుడుదంతా నాది ఇంకో తర్ఫీది. ఇది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క తర్ఫీది ఇస్తున్నాడు దేవుడు నాకు. ఇప్పుడు తర్ఫీదంతా వేరు నాది. మీరు అనుకోవచ్చు ఏం చేస్తున్నారు అమ్మగారు అని మీరు అనుకోవచ్చు. ఒక రకమైన తర్ఫీదులో నన్ను ఉంచేశాడు ఆయన.
ఒక్కొక్క తర్ఫీదు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క తర్ఫీదు ఉంటుందండి. అన్ని పనులకు ఒక రకమైన తర్ఫీదు ఉండదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రైనింగ్ ఇచ్చేస్తాడు ఆయన. ఎక్కువ పనికి తక్కువ ట్రైనింగ్ ఉంటుంది, తక్కువ పనికి ఎక్కువ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, దేవుడు నాకు చెప్పిన విషయాలన్నీ విని అవన్నీ నేను చేయగలనా, అంత నా దగ్గర ఎక్కడుంది అంటే అంత సామర్థ్యం నా దగ్గర ఉందా, ఇదంతా ఎలా జరుగుద్ది ప్రభువా, నా వల్ల అవుతుందా, ఇది నేను చేయగలనా, ఆశ అయితే ఉంది. నా ప్రభు చెప్పిన పని నేను చెయ్యాలి, ఆ పట్టుదల ఉంది, ఆ ఆశ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి మరి నా శరీరం చెప్పుతో ఏమో నాకు తెలియదు, కానీ ఇవన్నీ నేను చేయగలనా ప్రభువా, నా వల్ల అవుతుందా, కానీ చెయ్యాలి. కొన్ని విషయాలు వినిపిస్తూ ఉంటాడు ప్రభు నాకు, కొన్ని సంగతులు వినిపిస్తూ ఉంటాడు ఆయన. ఈ సంగతి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు దేవుడు అనుకుంటాను నేను. దాన్ని చెప్తున్నాడు అంటే దానికి సంబంధించింది ఏదో నేను చెయ్యాల్సిన దానికి అది ఉపయోగం ఉంది, అందుకే ఆ మాట నాకు వినిపిస్తాడు. అప్పుడు తర్వాత అర్థమవుతుంది నాకు, అప్పుడు నాకు దాని అవసరమే ఉండదు, అది నాకు ఉపయోగం అని కూడా నాకు తెలియదు అసలు. అది ఎప్పటికో అది నాకు ఉపయోగం అవుతుంది. అందుకే ఆల్రెడీ అది ఏం చేశాడు, నాకు అది చెప్పి ఉంచాడు అన్నమాట. చెప్పి ఉంచుతాడండి ఆయన. కొన్ని విషయాలు చెప్పి ఉంచుతాడు, ఇది గుర్తుపెట్టుకో అన్నట్టుగా చెప్తాడు ఆయన. అందుకే చెప్తున్నాను, ఏది చెప్పినా మీరు ఏం చేయాలి, చెవి యొక్కి ఆలకించాలి, మీరు అంగీకరించాలి, దాన్ని ఫాలో అవ్వడం నేర్చుకోండి. ఏక మనసుతో ఉండండి, ఏకాత్మ కలిగి ఉండండి. అప్పుడే దైవ కార్యాలు మన ద్వారా దేవుడు బలమైన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. మనం బలమైన వాళ్ళు అని కాదు, బలమైన వాళ్ళ ద్వారా జరిగిస్తే ఇది నా తెలివి, ఇది నా బలము, ఇది నా జ్ఞానము, ఇది నా విజ్ఞానం, నాది ఇలా అనుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే వాళ్ళకి కావాలి. మొదట చెవి యొగ్గి ఆలకించాలి, ఆలకించిన దాన్ని హృదయంలో పెట్టుకోవాలి, దాన్ని అనుసరించాలి, అది మన బుర్రలో ఉండిపోవాలి. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా, లోకంలో ఉన్న చెత్త విషయాలన్నీ బుర్రలో పెట్టుకోమంటాడు. విలువైన దేవుని మాటలు దానిదే మొదలై, మళ్ళీ శుక్రవారం వెళ్తాం కదా, అప్పుడు మళ్ళీ ఇంకో వాక్యం వస్తుంది, మళ్ళీ ఆదివారం వెళ్తాం కదా, ఇంకో వాక్యం వస్తుంది, అలా చెప్తాడు వాడు. అందుకే మనం ఏం చెయ్యాలి, ఏ ఒక్క మాట విడిచిపెట్టకూడదు. దేవుడు మనతో చెప్తున్నాడు అంటే ఏ ఒక్క మాట మనం నిర్లక్ష్యం చేయకూడదు. అసలు మన సొంత విషయాన్ని నిర్లక్ష్యం చేసినా పర్వాలేదేమో, కానీ దేవుని విషయాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదండి. దేవుని మాట ఎంత విలువైందో తెలుసా. అన్నీ వినే వాళ్ళకి చెప్తాడు కానీ వినని వాళ్ళకి చెప్పడండి. ఒకవేళ చెప్పినా కూడా ఇదిగో ఇస్కరియోతు యోధాలాగా అవుతారన్నమాట. అతను బుద్ధి మార్చుకున్నాడండి, అతను గుణాన్ని మార్చుకున్నాడండి, మరి వాళ్ళందరితోటే కలిసి ఉన్నాడు కదండి. అందులో ఒక్కొక్క శిష్యుడిని ఒక్కొక్క రీతిగా వాడుకున్నాడు దేవుడు. కానీ పేతుర్ని ఏది చెప్పాడో ఆ ప్రకారంగానే పేతుర్ని వాడుకున్నాడు. పాతాళ లోక ద్వారము నీ ఎదుట నిలవనేరవు పేతురు, ఇదిగో నీకు ఇస్తున్నాను ఆ తాళాలను ఇచ్చాడు ఆయన. అందరికి ఇచ్చాడండి ఆ తాళాలు, ఇచ్చాడు ఆయన. అందుకే ఆయన ఒక్క మాట మాట్లాడితే వేలకు వేలు మంది రక్షణలోకి, ఒక్క వాక్యానికి వేలు రక్షణలోకి వచ్చారు. ఒకప్పుడు అడిగాను, అది నేను అడగొచ్చో అడగకూడదో నాకు తెలియదు కానీ ప్రభువా, నేను ఇలాగ ఒకళ్ళని ఇద్దరిని ఎంతమంది నన్ను పట్టుకుంటాను, ఎప్పుడు పట్టుకుంటాను నేను, అలా కాదు. నాకు ఒక్క మాటకి 100,000 లక్షల కోట్ల మంది తిరగాలి,
అలాంటిది కావాలి నాకు, ఇస్తావా అని అడిగాను దేవుడిని. ఇస్తానన్నాడు ఆయన. మరి దానికి ఎంత తర్ఫీదు కావాలి? ఒక జనమును కనడానికి ఒక దిన ప్రసవ వేదన సరిపోతుందా అని అడిగాడు. ఒక రోజు నాతోని ఉందా లేదా? అది యెషయా 66వ అధ్యాయం ఉంటుంది, చూసుకోండి. ఒక్క దినాన్ని ఒక జనాన్ని కనడానికి ప్రసవ వేదన సరిపోద్దా అన్నాడు. సరిపోదు. మరి సరిపోయిందా ఇప్పుడు? లేదు. రోజు ప్రార్థన చేస్తానే ఉంటాను. రన్నింగ్లో ఉండాలి. రన్నింగ్లో ఉన్నది ఏ వస్తువైనా మంచిగా ఉపయోగపడుతుంది. రన్నింగ్లో లేకపోతే అది తుప్పు పట్టుకుపోతుంది. అది రన్నింగ్లో ఉంచుతాడు దేవుడు. రన్నింగ్లో ఉంచుతాడు. ప్రతిరోజు ఆయన్ని కలుసుకోవాలి. విలువైన ప్రార్థన చెయ్యాలి. ఏదో ప్రార్థన చెయ్యాలి కదా అని చెప్పేసేసి ఆ చెత్త మాటలు ఈ చెత్త మాటలు చెప్పకూడదు దేవుడి దగ్గర. ఆ చెత్త ఈ చెత్త చెప్పి ఇన్ని గంటలు ప్రార్థన చేశానని చెప్పడం కోసం కాదు. మనదే విలువైన ప్రార్థన చెయ్యాలండి దేవుడి దగ్గర. విలువైన మాటలు మాట్లాడాలి దేవుడి దగ్గర. దేవుడేమో వాళ్ళని చూసి కనికరపడి ఆ రీతిగా పెడితే సాతాను తిప్పాడంట. ఆయన దగ్గరికి వెళ్తే మంచి భోజనం పెడతాడు, తృప్తిగా పెడతాడు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి. అటు తిప్పేశాడంట ప్రజలు. మరి దేవుడికి తెలియదా విషయం? తెలిసి మరొక్కసారి వాళ్ళ విశ్రాంతి తీసుకోమని పంపాడు దేవుడు శిష్యుల్ని. విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుంటే వాళ్ళు వస్తున్నారట. ప్రభువా, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ రొట్టె ముక్కల కోసం వస్తున్నారు, మీరు నడండి అన్నాడు ఆయన. ఆ రోజున కనికరపడ్డా ఆయన. ఇప్పుడు కనికరం ఏమైపోయింది ఆయన? గమనించండి. ఈరోజు ఈ పాయింట్ చాలా హైలైట్ అన్నమాట. ఇప్పటికెప్పుడు ఇది రాలేదండి. అంటే ఒకప్పుడు దేవుణ్ణి మనం ఎంత ప్రేమించామో, దేవునికి ఎంత విలువిచ్చామో, దేవుని వాక్యానికి ఎంత విలువిచ్చామో ఆ రీతిగానే మనల్ని చూసి ఆయన మనల్ని ప్రేమించి ఉండొచ్చు, కనికరపడి ఉండొచ్చు, మన జీవితంలో కుటుంబంలో కార్యాలు చేసి ఉండొచ్చు. కేవలము ఆయన ఇచ్చిన వాటి మీదే మనం మనసు పెట్టుకొని ఆయన దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు, మనకి ఆహారానికి లోటు లేకుండా పెడతాడు, వస్త్రాలకు లోటు లేకుండా ఇస్తాడు, అవసరాలకు తీర్చేస్తాడు అని వాటి వైపుకి మనసు తిరిగితే గనక కటింగ్ అయిపోతుంది. హల్లెలూయా. ఆ రోజుతోటే కటింగ్ చేసేస్తాడు ఆయన. ఇది ఈరోజు నన్ను చెప్పమన్న మాట ఆయన. గతంలో చెప్పేశారు కదా ఈ వాక్యం, మళ్ళీ ఎందుకు ఎత్తుకున్నారని మీకు అనుమానం వస్తుంది. వచ్చిందా మీకు? గతంలో చెప్పారు ఈ వాక్యం, మళ్ళీ రోజు ఈ వాక్యం ఎందుకు చెప్తున్నారు, ఇందులోంచి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడని అనిపించిన వాళ్ళు ఒక్కసారి చేయి చూపించండి నాకు. మరి ఇప్పుడు చెప్పాడు ఆయన. అది కనికరం ఏమైపోయింది ఆయనకి? కనికర పడతాడు. కనికర పడాల్సిన టైంలో కనికర పడతాడు. మనల్ని సాతానుడు ఎప్పుడైతే ఇటు తిప్పాడో అప్పుడు ఆయన ఏమంటున్నాడు? కనికరం ఉండదు. ఇంకా కనికరము ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు, ఆహారము ఉండదు, అన్నిటికీ కటింగ్ పడిపోతుంది. అన్నిటికీ ఏమైపోద్ది? కట్ చేసేస్తాడు ఆయన. అది మనుషులు చేసేది కాదు, అది దేవుడే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఏం చెయ్యాలి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమించి వెళ్ళాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించి వెళ్ళాలి. ఆయన ఏం చెప్పితే అది చెవియొగ్గి ఆలకించాలి, అంగీకరించాలి, అనుసరించాలి. సంఘంలో మన వంతు పని మనము ఏది కాపరి చెప్పారో ఆ పని మనము చెయ్యాలి, లోపడాలి, విధేయత కలిగి ఉంది.
సంఘం అంత ఐక్యత కలిగి పని చేస్తే అదే చెప్తాడు అహరోన ఎవరో చెప్తున్నాడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనకు వచ్చిన పాయింట్ ఇది కూడా. ఏం చెప్పాడు ఆయన ఈరోజు మనకి? ఐక్యత కలిగి నివసించండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యము. ప్రార్థన చేద్దాం మోకరించి. మీలో ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం.